నా లోలు అవుతా అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు. అయితే ఏమైతుంది ఆ? కుక్కలే కొడతావు కుక్కలే కొడతావా? నీకు తెలివి ఉన్నదా ఎగింతనన్నా? గాలకిన గిరాకి మనం తీసుకుంటే అడుక్కొని తిన్నట్టేనే మెంటల్లానా, అర్థమవుతుందా? వాడు ఎవడే నా తమ్ముడు, ఒకరు గుర్తు తెచ్చుకో. దంద ఎత్తున్నావు అంటే వాళ్ళకచ్చిన గిరాకి మనకచ్చిన గిరాకి వాళ్ళు తీసుకుంటు కాదే. కస్టమర్ని కాపాడుకొని మంచిగా ఎత్తే కస్టమరే మన దగ్గరకు వస్తాడు, అర్థమవుతుందా? అట్లనా? ఆ. దంద చేస్తానమని చెప్పినావు గానీ దంద కాడ నా తమ్ముడు నా అన్న అంటే నడవది. ఎందుకు ఎవరి నడవది? బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి అంతే. ఇయ్యాల రేపు అట్నే బతుకుతాను అందరు. వాళ్ళే వేసుకోవాలి, తమ్ముంది వచ్చి కొట్టుకపోవడు కాదు. ఎప్పుడు కొట్టుకపోలే ఆయన ఏ ఆగండి మాగో, ఏయ్. దెబ్బలు తింటావు మన చేతులు, ఆగో. ఏంటో ఆయన చాపేది. అంటే భయం లేదు ఏం లేదు నీకు, ఆగో. గడ్డ పరగం చంపుతా నేను. ఇంతనన్నా మొగుడంటే భయం లేదు. ఏదో ఇంట్లో నాలుగు మాట్లాడే పడతా కానీ రోడ్డు మీద కొడతావా? నీకు అర్థమైతే లేదు. ఇగో మరదలు నువ్వేం బాధపడకు. ఆ చికెన్ ఆర్డర్ ఏందో మీరే కొట్టుర్రి, మేము కొట్టాము, మనకు ఫోన్ చేసి మేము చెప్తాము. ఇగో ఒకరు గుర్తుపెట్టుకోయే, కలిసి ఉండి అందరు దందా చేసుకుంటే 10 రూపాయలతో అందరు వాళ్ళు పంచుకోవాలి తప్ప కానీ వాళ్ళ దందా ఖరాబ్ చేసి నా దందా ఎక్కువ వెళ్ళాలంటే అది మంచిది కాదు, అర్థమవుతుందా? అన్నమ్మలు కలిసి దందా చేస్తే కలిసిమెలిసి దందా చేస్తే ఏ దందా సక్సెస్ అవుతుంది.